when vehicle ఎవరండి vehicle is moving in curved path the passengers okay now pushed outside from the bus. ఏ ఫోర్స్ వల్ల వాళ్ళు అవతలికి నెట్టివేయబడతారు చెప్పండి? అపకేంద్ర బలం వల్ల నెట్టివేయబడతారు. బస్ ఇట్లా మళ్ళంగానే మనిషి కదా ఎక్కడ మళ్ళీ ఎక్కడా ఎక్కాల బస్ మళ్ళీనా ఎక్కడ బండికి ఎక్కాల బండి కూర్చోండి బండి ఇట్లా మళ్ళేటప్పుడు ఎక్కడ కూర్చొని వాళ్ళు ఏం చేస్తారు నేను రైట్ సైడ్ కదా అది ఇక్కడ మీ ఎక్కడ కూర్చోమంటే అమ్మాయిలకు తెలుసు మళ్ళా అవునా కాదా రేపు ఉదయం మీ సార్ బండి వెయ్యి తిప్పుతుంటే మీరేం చేస్తారు ఇట్లా అవునా కాదు సో ఇక్కడ విషయాన్ని ఇట్లనే ఇదే తెలివిని మనం వేడవాడినామంటే వాషింగ్ మిషన్లా బట్టలేసి లిక్విడ్ పోసిన అదైనా వాషింగ్ మిషన్ ఆన్ చేసినాక ఫస్ట్ అది నీళ్ళు తీసుకు లిక్విడ్ తీసుకు నలుస్తుంది ఇక్కడ నలుస్తుంది నలిచిన తర్వాత ఏమైంది తెలుసా డ్రమ్ అంట దానికి అన్ని రంధ్రాలు ఉంటాయి ఇక అర్థమైందా ఇది తిరుగుతుంది బస్సు తిరగగానే బస్సులో ఉన్నోడు బయట పడ్డామా లేదా అట్లనే చూడండి వాషింగ్ మిషన్ ఇట్లా డ్రమ్ తిరగగానే బస్సులో ఉన్నోడు బయటికి పడ్డట్టే బట్టలలో ఉన్న మురికి నీళ్లు కూడా బస్సులో ఉన్నోడు బయట పడ్డట్టే ఈ మురికి నీళ్ళు ఏమైతే చెప్పండి అంటే వాషింగ్ మిషన్ పనిచేయ సూత్రం కూడా ఏ సూత్రం అవునా అట్లనే మనం ఏం చేసినాం మంచిగా తిరిగినాం అది తిరిగిందా లేదా సభ్యులు తిరిగినప్పుడు తేలికైతే బరువైతే అర్థమైందా బరువైన ఏమైతే దూరం పడతాయి తేలికైనా సో కాబట్టి అప్పుడు మజ్జిగ నుండి వెన్నను వేరు చేస్తున్నాం పాల నుండి మీగడను వేరు చేస్తున్నాం కాబట్టి మజ్జిగ నుండి వెన్నను పాల నుండి మీగడను వేరు చేసేటటువంటి బలం కూడా ఏ బలం సెంట్రిఫ్యూగల్ ఈ మజ్జిగ నుండి వెన్నను పాల నుండి మీగడను వేరు చేసేదాన్ని కవ్వము అంటారు దాని ఇంగ్లీష్ లో సెంట్రిఫ్యూజ్ centrifuge. The principle of working centrifuge is nothing but what of a centrifugal force. Right sir. అపకేంద్ర బలం ఎట్లా వస్తుంది? కేవలం తిరగడం వల్లనే వస్తుంది. తిరగడం వల్ల మనకు తెలివి వచ్చినట్టు తిరగడం వల్ల దానికి ఏమొచ్చింది? అవునా? అవును. ఓకే రైట్ చెప్తారా?